నా పేరు కొండాపురం కస్తూరి, రాపూర్ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షురాలిని అండ్ ఏఎంసీ డైరెక్టర్ని. గత 3 డేస్ నుంచి వైసీపీ సైకో అనిపించుకుంటున్న ఒక కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రసన్న మేడం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది వైసీపీ నాయకులకి. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ అతనికి సిగ్గు అనిపించడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా విమర్శించడము, దౌర్జన్యాలు చేయడము, రౌడీజం చేయడము వాళ్ళకే తగింది ఇది. ఇలా అధికార పార్టీ దశగా ఉన్న ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా అడిగాడంటే అలా సామాన్య మానవుల్ని, సామాన్య ప్రజల్ని ఏ విధంగా హింసిస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజానికం అర్థం చేసుకోవాలి. ఇక నుంచైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి రఫా 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 అని ఆడిస్తాడని చెప్పేసి ఆయన అంటము. వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ చేతుల్లో ఓడిపోయిన దద్దమ్ములు, మహిళలని కూడా చూడకుండా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆమె తిరుపతిలో పిహెచ్డీ చేసిందని చెప్పేసి అంటున్నావు, సూరత్లో పిహెచ్డీ చేసింది అంటున్నావు. వేమిరెడ్డి గారికి భార్యాభర్తలకు కూడా సంబంధాలు లేకుండా చేస్తున్నారు మీరు. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో చేశారు, భార్యాభర్తల సంబంధాలు లేకుండా చేశారు. మధ్య ఇయర్లీ పాడుతున్నా ప్రజలు ఇంటిలో పెద్ద దిక్కు లేకుండా మగవాళ్ళు చనిపోతున్నా ఇలా చేసిన ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని భార్యాభర్తలకు కూడా గొడవలు పెట్టే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం చాలా దౌర్భాగ్యము. ఇంత దౌర్జన్యమైన వైసీపీ ప్రభుత్వం నాయకులు చూస్తుంటే సిగ్గు చేటుగా ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజానికం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చూసి తెలుసుకోండి, సిగ్గు తెలుసుకోండి. ఈ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి మాటలు ఆడవాళ్ళు